4 కొలతలను తీసుకొని 4 చేత హెచ్చించి 3 చేత భాగించగా శేషం 1 వస్తే అది జీవభూమి, శేషం 2 వస్తే అది సమభూమి, శేషం 3 వస్తే అది మృతభూమి. అంటే శేషం 1 వస్తే జీవభూమి అనర్ఘళంగా అభివృద్ధి పదంలో ఆ గృహస్థులుని ఆ ప్రహరీ కాపాడుతుంది. శేషం 2 వస్తే సమభూమి వచ్చేదానికి పోయేదానికి సరిపోతుంది. శేషం 3 వస్తే మృతభూమి అంటే అనారోగ్య సమస్యలు ఆ గృహస్థులకి ఆ ప్రాకారం లోపల ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రహరీకి సంబంధించి కూడా ఒక ప్రామాణికమైనటువంటి కొలత వాస్తు ప్రకారం ఉంది. అది గృహానికైనా సరే, అపార్ట్మెంట్కైనా సరే, లేదా ఏ వ్యాపార సంస్థలకు సంబంధించి అయినా సరే, ఏ షెడ్లకు సంబంధించి అయినా సరే, దేనికైనా వర్తిస్తుంది. మీరు ప్రహరీ కట్టకపోయినా సరే కంచె వెయ్యండి, కంచె కూడా ఆ కొలతలతో వెయ్యండి. అంటే కొలత అంటే ఏంటంటే ఉదాహరణకి ఇటు 50 అడుగులు ఉంది, ఇటు 25 అడుగులు ఉంది. అంటే తూర్పు 25 అడుగులు ఉంది, దక్షిణం 50 అడుగులు ఉంది, పడమర 25 అడుగులు ఉంది, ఉత్తరం కూడా 50 అడుగులు ఉంది. ఈ 4 కొలతలు తీసుకోవాలి. తీసుకొని ఏ విధంగా తీసుకోవాలి, ఏ క్యాలిక్యులేషన్ చేయాలి, ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలనేది ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.